అందరికీ నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికని అలంకరించిన మంత్రులకు, శాసనసభ్యులకు, సెక్రటరీ, అఫీషియల్స్కి అందరికీ కూడా నా శుభాభినందనలు. ఇవాళ అంబేద్కర్ కళాక్షేత్రం ఇవాళ అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో చక్కటి ఒక కళాక్షేత్రాన్ని తయారు చేసి మనకు అందజేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్, అసలు ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్ అంటేనే ఎంఎస్ఎంఈలు. ఈ ఎంఎస్ఎంఈలు ఎంత అభివృద్ధి చెందితే గౌరవ ముఖ్యమంత్రి వారు తలంచినట్టు స్వర్ణాంధ్ర 2047 కానీ, ప్రధానమంత్రి గారు తలుచుకున్న వికసిత్ భారత్ 2047 కానీ సిద్ధమవుతాయి. అంటే ముందు బాధ్యత ఇక్కడ ఉన్న ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందాలి. ఆ ఆశయంతో ఆయన ఎన్నో వందల పాలసీలు సృష్టించిన సృష్టికర్త. మనం చూసాం, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఒక పవర్ పాలసీ చేసినప్పుడు ఎవరు కూడా దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితులు. కానీ ఇవాళ అన్ని రాష్ట్రాలు కూడా ఆ పవర్ పాలసీని ఫాలో అవుతూనే కాకుండా ఆయన చేసిన ఎన్నో పాలసీలని ఆ రోజు ఏ ముఖ్యమంత్రి కూడా అందుకోలేకపోయారు. కానీ ఆ తర్వాత కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకుని ఇవాళ ఆయన గుజరాత్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి పాలసీలని అనుకరిస్తా నెంబర్ 1 స్టేజ్కి తీసుకెళ్ళగలిగిన వ్యక్తి ఆయన ఆ రోజు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో మనం అందరం ఐటీ పాలసీ అనుకుంటాం, కానీ ఆయన సృష్టించిన ఎన్నో, ముఖ్యంగా మహిళల కోసం ఎలిప్, ఇవాళ ఎంతో సంపన్నులుగా మహిళా పారిశ్రామికవేత్తలు ఎదిగారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ఎలిప్ ద్వారానే హైదరాబాద్లో సాధ్యమైందని ఘంటాపదంగా తెలియజేసుకుంటాం. అంతేకాకుండా ఆయన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఇవాళ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, అప్పుడే సంపద పెరుగుతుందని ఆయన ఒక ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఒక మెట్రో కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఇటువంటివే కాకుండా చినోమ్ వ్యాలీ, ఇవాళ ప్రపంచం అంతా ఆపదలో ఉన్నప్పుడు కరోనాని వ్యాక్సిన్ తయారు చేసిన మొట్టమొదటి సంస్థ భారత్ బయోటెక్. ఆ రోజు ఆయన సృష్టించిన జినోమ్ వ్యాలీలో పుట్టిన సంస్థగా చూసుకుంటే మనం నిజంగా చాలా గర్వపడాల్సిన విషయం. అటువంటి ముఖ్యమంత్రి గారు మనకి వాళ్ళ ముఖ్యమంత్రి అయినందుకు, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్ సిబిఎన్, ఆయన ఉన్న ఒకటే బ్రాండ్ సిబిఎన్. ఆయన వల్లే పెట్టుబడులు వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి అన్నీ. ఇవాళ 2014లో విడిపోయిన రాష్ట్రంలో కానీ, 2019 నుంచి 24 నుంచి దగాపడ్డ రాష్ట్రంలో కానీ పెట్టుబడులు వస్తున్నాయి అంటే అది బ్రాండ్ సిబిఎన్ ద్వారానే అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ఎంఎస్ఎంఈ పార్కులు 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలన్న ఆయన వినూతన ఆలోచన. ప్రతి ఇంటిలోనూ ఒక పారిశ్రామికవేత్త రావాలి, ఎన్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ ఫ్యామిలీ అనే నినాదంతో ప్రారంభమైన ఈ ఆలోచన రేపు రాబోయే కాలంలో ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తల్ని మనం ముందుకు తీసుకురాబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా సుమారు 800 ఎంఓయూలు ల్యాండ్ అవ్వబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే ఎన్నో మేజర్ కంపెనీస్ ఇండియాలో ఉన్న ప్రతి పెద్ద కంపెనీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తమ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. అంటే అది బ్రాండ్ సిబిఎన్ యొక్క ఘనత, అది ఆయన మీద కంపెనీలకు ఉన్న నమ్మకం. గత 5 సంవత్సరాల్లో పోయిన నమ్మకం ఒకే ఒక్క మనిషి విశ్వాసం ద్వారా వచ్చింది, అది సిబిఎన్ గారి ద్వారానే. దానికి మనం ఆంధ్రులందరం కూడా దానికి గర్వించాల్సిన విషయం. సుమారు ఈ 2 సంవత్సరాల్లో సుమారు 35 పాలసీలు వారి చేతుల మీదుగా రిలీజ్ అయినాయి. దాంట్లో రకరకాల పాలసీలు, రకరకాల ఇండస్ట్రియల్ పాలసీలు కూడా రిలీజ్ అయినాయి. వీటిలన్నింటినీ కూడా మనం అందిపుచ్చుకొని మన భావితరాలకు చెందిన యువకులందరూ కూడా ఎన్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ ఫ్యామిలీలో ఎంఎస్ఎంఈల ద్వారా దీన్ని సిద్ధించాలని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్య అంశం, ఇవాళ భారతదేశ చరిత్రలోనే 15 బిలియన్ ఎఫ్డిఐ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిందంటే అది మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎఫ్డిఐ కూడా ఏదీ లేదు. రేపు రాబోయే కాలంలో రిలయన్స్ కూడా ఏఐ డేటా సెంటర్లో 17 బిలియన్ పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నిటినీ ఆదర్శంగా తీసుకుని మన ఎంఎస్ఎంఈలు కూడా వాళ్ళ ఆసరాగా తీసుకుని గ్రో అవ్వాలని కోరుకుంటున్నాం. వైజాగ్
వైజాగ్ చూస్తున్నా కానీ, అనంతపూర్ చూస్తున్నా కానీ, తిరుపతి చూస్తున్నా కానీ, అమరావతి చూస్తున్నా కానీ ఆయన 20 సంవత్సరాలు ముందుంటారనే దానికి కారణం ఇవాళ గ్రీన్ ఎనర్జీ, అమోనియా, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ డేటా సెంటర్స్, అన్నిటికన్నా ముఖ్యంగా డిఫెన్స్, స్పేస్ సిటీ, ఇవన్నీ కూడా వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి. కాబట్టి వాళ్ళు ఉన్న ఎంఎస్ఎంఈలకి బోర్డులంతా పని కల్పించే విధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. మనం అందరం కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక క్లస్టర్ ప్రోగ్రామ్ నిజంగా ఇవాళ ఎంఎస్ఎంఈలకి ఊతం ఇచ్చే విధంగా ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఎవ్రీ క్లస్టర్లో కూడా ఈ ఎంఎస్ఎంఈలు ఉపయోగించే విధంగా ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ విధంగా ఒక పాలసీ రూపొందించారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుని తప్పకుండా వారి బాటలో వారు కోరుకున్న విధంగా నిజంగా వారు కోరుకుంటాం ఏంటంటే ఒకటే వారి కోరిక, ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 రాష్ట్రంగా వెలుగొందించాలి. తప్పకుండా వారి ఆశయ సిద్ధంలో మనమందరం కూడా కృషి చేస్తా మనం కూడా ఈ ఎంఎస్ఎంఈ సమ్మిట్స్ని అన్నింటినీ బ్రహ్మాండంగా వాడుకుంటా ప్రతిదీ గవర్నమెంట్ మీద ఆధారపడటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవాళ గవర్నమెంట్ గత 5 సంవత్సరాల రాక్షస పాలనలో ఇవాళ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు, అంతంత మాత్రంగానే ఉంది. మనం ఉన్న ఫైనాన్షియల్ సంస్థలన్నింటినీ కూడా వాడుకుని మొన్నే ఎన్ఎస్సి మీట్ జరిగింది. ఇవాళ ఇక్కడ ఎంఎస్ఎంఈ ఐపీఓ మీట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. దాంట్లో పెద్దలందరూ ఒకటే చెప్పారు, ఇవాళ ఐపీఓలు 295 దేశం మొత్తం మీద వస్తే 3 ఐపీఓలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చినాయి అని. ఇక్కడ ఉన్న ప్రతి ఇండస్ట్రీ వారు ఆ విధంగా ఐపీఓల్ని వెళ్ళే విధంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే రాబోయే కాలంలో అతిపెద్ద ఐపీఓ ఉన్న సంస్థ ఐపీఓకి వెళ్ళే ఎంఎస్ఎంఈలు రావాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దల గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికని అలంకరించిన మంత్రులకు, శాసనసభ్యులకు, సెక్రటరీ, అఫీషియల్స్కి అందరికీ కూడా నా శుభాభినందనలు. ఇవాళ అంబేద్కర్ కళాక్షేత్రం ఇవాళ అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో చక్కటి ఒక కళాక్షేత్రాన్ని తయారు చేసి మనకు అందజేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ అసలు ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్ అంటేనే ఎంఎస్ఎంఈలు. ఈ ఎంఎస్ఎంఈలు ఎంత అభివృద్ధి చెందితే గౌరవ ముఖ్యమంత్రి వారు తలంచినట్టు స్వర్ణాంధ్ర 2047 కానీ, ప్రధానమంత్రి గారు తలుచుకున్న వికసిత్ భారత్ 2047 కానీ సిద్ధమవుతాయి. అంటే ముందు బాధ్యత ఇక్కడ ఉన్న ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందాలి. ఆ ఆశయంతో ఆయన ఎన్నో వందల పాలసీలు సృష్టించిన సృష్టికర్త. మనం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఒక పవర్ పాలసీ చేసినప్పుడు ఎవరు కూడా దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితులు. కానీ ఇవాళ అన్ని రాష్ట్రాలు కూడా ఆ పవర్ పాలసీని ఫాలో అవుతూనే కాకుండా ఆయన చేసిన ఎన్నో పాలసీలని ఆ రోజు ఏ ముఖ్యమంత్రి కూడా అందుకోలేకపోయారు. కానీ ఆ తర్వాత కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకుని ఇవాళ ఆయన గుజరాత్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి పాలసీలని అనుకరిస్తా నెంబర్ 1 స్టేజ్కి తీసుకెళ్ళగలిగిన వ్యక్తి ఆయన ఆ రోజు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో మనం అందరం ఐటీ పాలసీ అనుకుంటాం, కానీ ఆయన సృష్టించిన ఎన్నో ముఖ్యంగా మహిళల కోసం ఎలిప్ ఇవాళ ఎంతో సంపన్నులుగా మహిళా పారిశ్రామికవేత్తలు ఎదిగారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ఎలీప్ ద్వారానే హైదరాబాద్లో సాధ్యమైందని ఘంటాపదంగా తెలియజేసుకుంటాం. అంతేకాకుండా ఆయన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఇవాళ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, అప్పుడే సంపద పెరుగుతుందని ఆయన ఒక ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఒక మెట్రో కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ ఇటువంటివే కాకుండా చినోమ్ వ్యాలీ ఇవాళ ప్రపంచం అంతా ఆపదలో ఉన్నప్పుడు కరోనాని వ్యాక్సిన్ తయారు చేసిన మొట్టమొదటి సంస్థ భారత్ బయోటెక్. ఆ రోజు ఆయన సృష్టించిన జినోమ్ వ్యాలీలో పుట్టిన సంస్థగా చూసుకుంటే మనం నిజంగా చాలా గర్వపడాల్సిన విషయం. అటువంటి ముఖ్యమంత్రి గారు మనకి వాళ్ళ ముఖ్యమంత్రి అయినందుకు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్ సిబిఎన్, ఆయన ఉన్న ఒకటే బ్రాండ్ సిబిఎన్. ఆయన వల్లే పెట్టుబడులు వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి అన్ని
ఇవాళ 2014లో విడిపోయిన రాష్ట్రంలో కానీ 2019 నుంచి 24 నుంచి దగాపడ్డ రాష్ట్రంలో కానీ పెట్టుబడులు వస్తున్నాయి అంటే అది బ్రాండ్ సిబిఎన్ ద్వారానే అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇక ఇవాళ ఎంఎస్ఎంఈ పార్కులు 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలన్న ఆయన వినూతన ఆలోచన. ప్రతి ఇంటిలోనూ ఒక పారిశ్రామికవేత్త రావాలి, ఎన్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ ఫ్యామిలీ అనే నినాదంతో ప్రారంభమైన ఈ ఆలోచన రేపు రాబోయే కాలంలో ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తల్ని మనం ముందుకు తీసుకురాబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా సుమారు 800 ఎంఓయూలు ల్యాండ్ అవ్వబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే ఎన్నో మేజర్ కంపెనీస్ నేమ్ ఇండియాలో ఉన్న ప్రతి పెద్ద కంపెనీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తమ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. అంటే అది బ్రాండ్ సిబిఎన్ యొక్క ఘనత, అది ఆయన మీద కంపెనీలకు ఉన్న నమ్మకం. గత 5 సంవత్సరాల్లో పోయిన నమ్మకం ఒకే ఒక్క మనిషి విశ్వాసం ద్వారా వచ్చింది, అది సిబిఎన్ గారి ద్వారానే. అది దానికి మనం ఆంధ్రులందరం కూడా దానికి గర్వించాల్సిన విషయం. ఇక సుమారు ఈ 2 సంవత్సరాల్లో సుమారు 35 పాలసీలు వారి చేతుల మీదుగా రిలీజ్ అయినాయి. దాంట్లో రకరకాల పాలసీలు, రకరకాల ఇండస్ట్రియల్ పాలసీలు కూడా రిలీజ్ అయినాయి. వీటిలన్నింటినీ కూడా మనం అందిపుచ్చుకొని మన భావితరాలకు చెందిన యువకులందరూ కూడా ఎన్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ ఫ్యామిలీలో ఎంఎస్ఎంఈల ద్వారా దీన్ని సిద్ధించాలని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్య అంశం ఇవాళ భారతదేశ చరిత్రలోనే 15 బిలియన్ ఎఫ్డిఐ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిందంటే అది మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎఫ్డిఐ కూడా ఏదీ లేదు. రేపు రాబోయే కాలంలో రిలయన్స్ కూడా ఏఐ డేటా సెంటర్లో 17 బిలియన్ పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నిటినీ ఆదర్శంగా తీసుకుని మన ఎంఎస్ఎంఈలు కూడా వాళ్ళ ఆసరాగా తీసుకుని గ్రో అవ్వాలని కోరుకుంటున్నాం. ఇక వైజాగ్ చూస్తున్నా కానీ, అనంతపూర్ చూస్తున్నా కానీ, తిరుపతి చూస్తున్నా కానీ, అమరావతి చూస్తున్నా కానీ ఆయన 20 సంవత్సరాలు ముందుంటారనే దానికి కారణం ఇవాళ గ్రీన్ ఎనర్జీ, అమోనియా, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ డేటా సెంటర్స్, అన్నిటికన్నా ముఖ్యంగా డిఫెన్స్, స్పేస్ సిటీ, ఇవన్నీ కూడా వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి. కాబట్టి వాళ్ళు ఉన్న ఎంఎస్ఎంఈలకి బోర్డులంతా పని కల్పించే విధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. మనం అందరం కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక క్లస్టర్ ప్రోగ్రామ్ నిజంగా ఇవాళ ఎంఎస్ఎంఈలకి ఊతం ఇచ్చే విధంగా ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఎవ్రీ క్లస్టర్లో కూడా ఈ ఎంఎస్ఎంఈలు ఉపయోగించే విధంగా ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ విధంగా ఒక పాలసీ రూపొందించారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుని తప్పకుండా వారి బాటలో వారు కోరుకున్న విధంగా నిజంగా వారు కోరుకుంటాం ఏంటంటే ఒకటే వారి కోరిక, ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 రాష్ట్రంగా వెలుగొందించాలి. తప్పకుండా వారి ఆశయ సిద్ధంలో మనమందరం కూడా కృషి చేస్తా మనం కూడా ఈ ఎంఎస్ఎంఈ సబ్మిట్స్ అన్నింటినీ బ్రహ్మాండంగా వాడుకుంటా ప్రతిదీ గవర్నమెంట్ మీద ఆధారపడటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవాళ గవర్నమెంట్ గత 5 సంవత్సరాల రాక్షస పాలనలో ఇవాళ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు, అంతంత మాత్రంగానే ఉంది. మనం ఉన్న ఫైనాన్షియల్ సంస్థలన్నింటినీ కూడా వాడుకుని మొన్నే ఎన్ఎస్సి మీట్ జరిగింది. ఇవాళ ఇక్కడ ఎంఎస్ఎంఈ ఐపీఓ మీట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. దాంట్లో పెద్దలందరూ ఒకటే చెప్పారు, ఇవాళ ఐపీఓలు 295 దేశం మొత్తం మీద వస్తే 3 ఐపీఓలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చినాయి అని. ఇక్కడ ఉన్న ప్రతి ఇండస్ట్రీ వారు ఆ విధంగా ఐపీఓల్ని వెళ్ళే విధంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే రాబోయే కాలంలో అతిపెద్ద ఐపీఓ ఉన్న సంస్థ ఐపీఓకి వెళ్ళే ఎంఎస్ఎంఈలు రావాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దల గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.